చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, ఈ బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పార్టీల వివరాలు వెల్లడించాలని కోరింది. ఫిబ్రవరి 15వ తేదీన దీనిపై తాము తీర్పు ఇస్తే మార్చి 11 వరకు అంటే గత 26 రోజులుగా దీనిపై మీరు తీసుకున్న చర్యలేంటి, మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోందని సర్వోన్నత ధర్మాసనం బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు వ్యాఖ్యల గురించి మరింత సమాచారం తెలుసుకుంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి భారతీయ స్టేట్ బ్యాంక్ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటిలోగా అంటే మార్చి 12లోగా విరాళాల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంక్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటలకల్లా బహిర్గతపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఈరోజు ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాతలు, గ్రహీతల వివరాలు వేర్వేరుగా భద్రపరిచామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలిచ్చేందుకు మరింత సమయం కావాలని బ్యాంక్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేము ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరికి రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్ చేసి మేం చెప్పమనలేదు. ఎన్ని బాండ్లు జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. గత 26 రోజులుగా దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ సమాచారమేదీ మీరు చెప్పలేదు. మార్చి 12 సాయంత్రం 10 గంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఈసీకి అందజేయాల్సిందే అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను బహిర్గతపరచాలని ఈసీకి ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఎస్బీఐ తరపున హరీష్ సాల్వే కోర్టులో వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 15 కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని కొత్తగా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయలేదని కోర్టుకు సమాచారం అందించారు. ఎస్బీఐ కోర్టు సమర్పించిన అఫిడవిట్లో ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు 22,217 బాండ్లు దాతలు కొనుగోలు చేశారని, మొత్తం 44,000 కంటే ఎక్కువ మంది వివరాలివ్వాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుందని కోర్టుకు విన్నవించింది. అయితే కోర్టు ఎస్బీఐ వాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రజాస్వామ్యాన్ని కోర్టు కాపాడిందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మండిపడింది. కోర్టు కావలసినంత గడువు ఇచ్చినా వివరాలు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఎస్బీఐ కోర్టుకు వివరాలు అందిస్తే గుట్టు రద్దవుతుందని బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ విమర్శించారు. సుప్రీంకోర్టే స్వయంగా ఎలక్టోరల్ బాండ్స్ సర్టిఫైడ్ మెగా కరప్షన్ స్కాండల్ అని పేర్కొందని మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు.
ఎస్బీఐ వివరాలను వెల్లడిస్తే బీజేపీకి అత్యంత అవినీతిపరులైన కార్పొరేట్ మాస్టర్లకు మధ్య సంబంధాలు గుట్టు రట్టవుతుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఎస్బీఐకి గట్టి చెంపదెబ్బ అన్నారు. ఇది బ్యాంక్ స్వయం కృతాపరాధమన్నారు. ఇప్పటికైనా కోర్టు ఎస్బీఐకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమపై పడ్డ మరక చెరుపుకోవాలని సూచించారు. ఎస్బీఐ చైర్మన్ పరిస్థితిపై జాలిపడ్డారు. బ్యాంకు చెందిన అత్యుత్తమ అధికారులు ఈ దుస్థితికి రావడం వారి స్వయం కృతాపరాధమే అని వారి పట్ల సానుభూతి ప్రకటించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి తమ కొంత గడువు కావాలని ఎస్బీఐ కోరడం, బ్యాంక్ విన్నపాన్ని కోర్టు తిరస్కరించడంతో స్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేర్ 2% క్షీణించాయి. మార్కెట్ ముగిసే సమయానికి ఎస్బీఐ షేర్ 2% క్షీణించి రూ. 773 వద్ద క్లోజ్ అయ్యింది. గురువారం నాటి ట్రేడింగ్తో పోల్చుకుంటే రూ. 15 క్షీణించింది. ఇంట్రాడేలో 771 మార్కు కంటే కిందికి దిగి వచ్చింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం షేర్ల ధర క్షీణించడానికి కోర్టు తీర్పు కాకుండా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వల్ల షేర్ ధర బాగా పడిపోయిందని చెబుతున్నారు. కాగా ఎస్బీఐ ఈ సోమవారం నాడు 616 పాయింట్లు క్షీణించింది. మొత్తానికి చూస్తే కోర్టు తీర్పు ఎస్బీఐకి చెంపపెట్టుగా భావించవచ్చు.